ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఒక నటుడిగా ఎన్నో అద్భుత విజయాలను సాధించాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించాడు. కానీ అనవసరంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇన్ని రోజులు ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం నాశనం చేసుకుంటున్నాడు. కొత్త శత్రువులను క్రియేట్ చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు సంబంధం లేని అంశాల్లో తలదూర్చి అనవసరంగా నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ఆయన అభిమానుల్ని తెగ కిలికేశారు. ఇప్పుడు ఏకంగా తమిళ హీరో విజయ్ని ఆయన అభిమానుల్ని కూడా రెచ్చగొడుతున్నారు. రీసెంట్ గానే ఆయన ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, విజయ్లపై వేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తనకు తెలియకుండానే తన జుట్టుని బీజేపీ పార్టీ పెద్దల చేతుల్లో పెట్టేశాడు పవన్. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ నిజంగా జరిగుండుంటే విచారణ జరిపి కల్తీ చేసిన వాళ్లను శిక్షించండి. ఇక్కడ సనాతన ధర్మం అంశం ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు బీజేపీ ఎజెండాని మీ భుజాల మీద వేసుకుని మోస్తున్నారు? జనాల్లో ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? పవన్కి సంపూర్ణమైన రాజకీయ పరిజ్ఞానం ఇంకా రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక విజయ్ గురించి మాట్లాడుతూ విజయ్ గారి తండ్రి తమిళంలో ఒక టాప్ డైరెక్టర్. ఇండస్ట్రీలోకి విజయ్ని తీసుకొచ్చి అతను సక్సెస్ అయ్యే వరకు, ఆడియన్స్కి రీచ్ అయ్యే వరకు ఎంతో కష్టపడ్డారు. ఎట్టకేలకు పలు సూపర్ హిట్స్ని అందుకుని విజయ్ సక్సెస్ అయ్యాడు. తమిళంలో మంచి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. కానీ అతనిలో కూడా నేడు రాష్ట్ర సమస్యల పట్ల విజన్ కానీ, సంపూర్ణమైన అవగాహన కానీ చూడలేదు. తమిళనాడు జనాలతన్ని ఒక లీడర్గా చూడడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇలా సౌత్కి సంబంధించిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ పై ప్రకాష్ రాజ్ ఈ రేంజ్ కామెంట్స్ చేయడంపై వాళ్ళ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. విజయ్తో కలిసి ప్రకాష్ ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్లో నటించారు. ఇక పవన్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఓజీ చిత్రంపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. త్వరలోనే వీళ్ళిద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారు మేకర్స్.